ఇప్పుడు ఇంత సమయం దాని మీదనే కేటాయిస్తే రాజకీయాలకు సరిపోదు కానీ అందుకే రిటైర్మెంట్ దానికి సమయం ఏం అవసరం. ఇప్పుడు నియాసుంటే ఉన్నారు కదా చిట్టుకుంటానికి చేసుకుంటానికి చూసుకుంటానికి ఇంకా మస్తు వయసు ఉన్నది కదా మీరు కానీ మీ పాట కానీ ఇప్పుడు నేనేమంటా ఇప్పుడు రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పొచ్చా వద్దా? చెప్పొద్దు, అట్లా తప్పది. రాజకీయాలలో ఉంటావు. నేను రిటైర్మెంటే లేదన్నా. మరి ఆ వార్త వచ్చింది అందుకోసమే మాట్లాడుతున్నా. వార్త ఎవరో రాస్తారే, నువ్వు ఆనంద్ ఎట్లా రాస్తారన్నా? నువ్వు వీడియో మంచిగా చూడు, నువ్వు నా స్టేట్మెంట్ కరెక్ట్. నువ్వు ఏమన్నావు? అరే కరెక్ట్ అంటే నువ్వు స్టేట్మెంట్ మళ్ళొక్కసారి చెప్పే పెద్దన్నా. నాకు చెప్పనీకి రాదు చెప్పేది. మళ్ళా నా నెత్తికి 2 చేతులు పెట్టి నేను ఏదో బాధపడ్డట్టు నేను వెళ్ళిపోతున్నట్టు వాడేదో అడ్వర్టైజ్ ఇవ్వాలి రేపు అన్న. ఎవరికి వార్తలకు, ఎవరికి సోషల్ మీడియాలో, ఎవరికి యూట్యూబ్ లకు, ఎవరికి గిరాకీ లేదు. లేడు, లక్షలు అయిపోయినాయి, 1000 అయిపోయినాయి. ఇంకా ఘోరం దాన్ని కల్పితం చేసి ఇంకా ఎక్కువ రాస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి అంటే అందరికి ఏతువా కదనే? కరెక్టే, అందుకే రాసుకోమన్నా చూసుకోమన్నా జర ఏదైనా 4 పైసలు వస్తాయి కదా వాళ్ళకి. అట్లా ఇప్పుడు మరి ఎవరు ఉంటారే మన ఇంట్లో నుంచి నెక్స్ట్? ఎవరన్నా భద్రారెడ్డి ఎవరు ఉంటారే రాజకీయాలు? 3 ఉన్నారే. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు నేను అనుకునేది వాడిని వస్తే లేదుంటే అది అవుతుంది కాదు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నీకు పుట్టినప్పుడు పెరిగినప్పుడు మీ అమ్మ నాయన అనుకున్నారే నువ్వు లీడర్ అవుతావు, ఎమ్మెల్సీ అవుతావని. అనుకోలేదే. నేను వస్తే ఎట్లుంటే అట్లా అవుతుంది అంతే. పిల్లలను అంటాం కానీ వాళ్ళ అదృష్టం కనమన్నా మనం. ఇది పెద్ద మాట మళ్ళన్న, ఇది చాలా పెద్ద మాట. ఇప్పుడు మరి ఇక సరేనా, చివరిసారిగా మీకు రాజకీయ రిటైర్మెంట్ శుభాకాంక్షలే. చెప్పరే జపాన్ లెక్క రిటైర్మెంటే లేదు.